దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం సామెతల గ్రంథము 3వ అధ్యాయము 24వ వచనం. నీవు పరుండి సుఖముగా నిద్రించెదవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనతో ఎల్లప్పుడూ దేవుని కృపాక్షేమాలు తోడుగా ఉండాలి అన్నా, మనం వెళ్ళు స్థలములో మనకు కాపుదల కలగాలన్నా, మనము పడుకున్నప్పుడు మనకు చక్కటి విశ్రాంతి కలగాలి అన్నా, బైబిల్ సెలవిస్తున్న మాట ఏమిటంటే, ఆయన నీకు ఇచ్చినటువంటి ఆజ్ఞలను నీ నుదుట బాసింగం వల్లే కట్టుకోవాలి అన్నాడు. చూడండి, పెళ్లి చేసేటప్పుడు నుదుట బాసింగం కడతారు. అది కట్టినప్పుడు తల పైకెత్తినట్లుగా ఉంటాం. అది వంగితే పడిపోతుంది, తల గట్టిగా ఊపిన పడిపోతుంది. అంటే ఆ ఆజ్ఞలు మన తలకు బాసింగం వలె ఉన్నప్పుడు మన తల ఎత్తుతామే కానీ తల వంచుకోము. ఎందుకంటే వంచితే అవి పడిపోతాయి. అంటే మనం తల ఎత్తినప్పుడు మనము ఆ తలను ఎలా పడితే అలా ఊపకుండా చాలా స్టిఫ్గా పెట్టుకొని నడుస్తూ ఉంటాం. కారణం ఏంటంటే, చూడండి, ఇప్పుడు మన తల మీద ఒక తట్టనో ఒక గంపనో ఒక బిందెనో ఉన్నప్పుడు మనము అటు ఇటు చూడకుండా అది పడిపోతుందేమోనని మనము చాలా నిటారుగా నడుస్తూ ఉంటాం, క్రమంగా నడుస్తూ ఉంటాం. కుడి ఎడమలకు తొలగిపోయి ఎలా పడితే అలా పరిగెత్తము, ఒక క్రమంగా నడుస్తాం. అలాగే ఆ బాసింగం అనే ఆజ్ఞలు మన తలపైన ఉన్నప్పుడు మన పైన ఒక భారము, ఒక బాధ్యత, ఒక క్రమమైన జీవితం అనుకుంటుంది. కాబట్టి అందరిలా మనం ప్రవర్తించలేం, అందరిలా గంతులు వేయలేం, అందరిలా మాట్లాడలేం, అందరిలాగా మనం ప్రవర్తించలేం. కనుక ప్రియమైన వారలారా, ఆయన ఆజ్ఞలు మనం పాటించినప్పుడు చూడండి మనకి ఎంత నెమ్మది కలుగుతుందో. ఆయాసం రాదు, పరిగెత్తలేం. అలాగే కుడి ఎడమలకు తొలగిపోలేం, ఎందుకంటే వంకర చూపులు కనపడవు, నేరుగా మనం చూడగలుగుతూ ఉంటాం. కనుక ఒక వ్యక్తి ఆత్మ సంబంధంగా ఎదిగినప్పుడు, విశ్వాసి, అతనిపైన భారము, బాధ్యత ఉందని గ్రహిస్తే వారు ఎక్కడ ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా నెమ్మది కలిగి జీవిస్తారు. చూడండి, యేసు ప్రభు పడవలో శిష్యులతో కలిసి వెళ్తున్నప్పుడు భయంకరమైన తుఫాను. ఆ తుఫాన్లో ప్రభు అమరమున చక్కటి విశ్రాంతి తీసుకుంటున్నాడట, నిద్రపోతున్నాడట. శిష్యులందరూ అడుగుతారు, ఇది ఎలా సాధ్యం? మేమంతా ఇంత కలవరంతో ఉంటే నీకు ఎలా నిద్ర పడుతుంది అన్నాడు. అప్పుడు ప్రభు అన్నమాట ఒకటే, విశ్వాసము లేని వారలారా అని వారిని గద్దించి, ఆ గాలిని సముద్రమును గద్దించగా అవి నిమ్మళమాయను అని బైబిల్ సెలవిస్తుంది. అంటే ఒక వ్యక్తి ఆజ్ఞల ప్రకారం ఉన్నప్పుడు నీకు ప్రకృతి లోబడుతుంది, దయ్యాలు లోబడతాయి, స్వస్థతలు కలుగుతాయి, సమాధానం కలుగుతుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆ నెమ్మదిని కాపాడుకోవటానికి, నెమ్మదికరంగా జీవించటానికి మనము ఆజ్ఞల విషయంలో తప్పిపోకూడదు. అవి బాసింగం వల్లే వాటిని కట్టుకోవాలి. అలా వాటిని హత్తుకొని, వాటిని ప్రేమించి, ఆజ్ఞల మార్గంలో నడిచి ఆయన రాకడికి మనం సిద్ధపడదాం. ప్రభువటి కృప మనందరికీ దయచేయను గాక. ఆమేన్.